ప్రియమైన తమ్ముడు చెల్లి, మనము యేసయ్యని హత్తుకుంటున్నామా లేక యేసయ్యని విడిచిపెడుతున్నామా? యేసయ్యను కొంచెం హత్తుకుంటూ యేసయ్యను కొంచెం విడిచిపెడుతున్నట్లుగా ఫీల్ అవుతున్నామా? దీని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనకి ఒక్కటే మార్గం ఉంది. అయితే యేసయ్యని హత్తుకోవాలి లేదా యేసయ్యను విడిచిపెట్టాలి. ప్రపంచానికి తీర్పు తీర్చే యేసయ్య తీర్పు కోసం భూలోకంలో ఉన్నప్పుడు పిలాతు అనే గవర్నర్ ముందు నిలబడ్డాడు. పిలాతు వ్యవహరించిన తీరు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంటుంది. ఒకసారి యేసయ్య పిలాతు ముందు నిలబడిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పిలాతు చాలా క్రైస్తవ చరిత్రలో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యక్తి. యేసయ్య పుట్టినరోజుల్లో పాలస్తీనా దేశాన్ని ఏలుతున్న హెరోదు రాజు చనిపోయాడు. అతని ముగ్గురు కుమారులు పంచుకుంటే అర్కిలాకి యూదయ ప్రాంతం వచ్చింది. అర్కిలా క్రూరత్వాన్ని సహించలేక ప్రజలు రోమా చక్రవర్తిని వేడుకున్నారు. అప్పుడు అర్కిలాని తొలగించేసి ఆయన స్థానంలో గవర్నర్ని నియమించడం జరిగింది. క్రీస్తు శకం 26లో సుమారుగా పిలాతు గవర్నర్గా నియమించబడ్డాడు యూదయ ప్రాంతానికి. సమర్థంగా పరిపాలించడంలో, అధికారంలో ఉన్న రాజ్యాన్ని కంట్రోల్లో పెట్టడంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అందువల్లనే యూదయ లాంటి ప్రమాదకరమైన ప్రాంతానికి పిలాతు గవర్నర్గా నియమించబడ్డాడు. ఆ రోజుల్లో కలెక్టర్ కంటే కూడా ఈ రోజుల్లో ఉన్న కలెక్టర్ కంటే కూడా గొప్ప మంచి పోస్టు పిలాతు చేసి ఉన్నటువంటి స్థానము. యూదయ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నాడు. రోమా సైనికులు టోపీల మీద ఉండే చక్రవర్తి బొమ్మ విషయంలో యూదులకి పిలాతుకి గొడవ వచ్చింది. ఎలాంటి ప్రతిమ యెరూషలేం పట్టణంలో కనబడకూడదని దైవాజ్ఞ. యూదులు తిరగబడ్డారు. చివరికి చక్రవర్తికే నేరుగా వెళ్ళి చెప్పారు, ఆ బొమ్మల్ని యెరూషలేములో ఉన్నంతసేపు పెట్టుకోవద్దు అని చెప్పి చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా యూదులకి పిలాతుకి కొంత ఘర్షణ జరిగింది. అది జరిగిన తర్వాత పిలాతు ఒక కాలువ నిర్మిద్దామని పథకం వేశాడు. దానికి ధనం కోసం దేవాలయంలో నుంచి కొర్బాను దేవాలయంలో ధనాన్ని ఉపయోగించాలని ప్రయత్నిస్తే యూదులు దాన్ని నిరాకరించారు. పిలాతుకి కోపం వచ్చింది. నేను గవర్నర్ అయ్యుండి కూడా యూదుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, వాళ్ళు చెప్పినట్లు వినవలసి వస్తుంది అని చెప్పి కోపం వచ్చేసి సైనికుల్ని మారువేషాల్లో జనంలో కలిసిపోయేలాగా ఉంచేసి ఆజ్ఞ ఇచ్చి అందరూ అదమర్చి ఉన్న సమయంలో దేవాలయ ప్రాంతంలో హఠాత్తుగా ఊర్చకోత కోయించాడు. రక్తం ఏరులై పారింది. దీని గురించే లూకాసు సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను అని రాయబడింది. ఇశ్రాయేలీలు ఈ విషయాన్ని గురించి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. చక్రవర్తికి పిలాతు మీద ఎక్కువ సానుభూతి లేదు. ఇలా ఉండడం వలన యేసయ్య తీర్పుకి పిలాతు దగ్గరికి వచ్చే సందర్భంలో రాజుకి పిలాతు మీద కొంత కోపంగా ఉంది. యూదా ప్రాంతం రోమా సామ్రాజ్యానికి చాలా ముఖ్యం. యూదులు అసంతృప్తి చెంది తిరగబడితే రాజ్యానికి క్షేమం కాదు. కాబట్టి యూదుల మాటల్ని త్రోసిపుచ్చడం చక్రవర్తికి కుదరదు. ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్య తీర్పు కోసం పిలాతు దగ్గరకు తీసుకొని రాబడ్డాడు. పిలాతు యేసయ్యని గురించి మాట్లాడిన మాటలు మనం చూసినప్పుడు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్న పిలాతు ఇతనికి మరణ శిక్ష విధిస్తున్నాను అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత విచారం! ఏ దోషము కనబడని యేసయ్యని మరణ శిక్ష విధించి భయంకరమైన తప్పు చేశాడు పిలాతు. పిలాతు ఏం చేశాడు అంటే, దేవుడు స్పష్టంగా ఆయనకి తెలియజేశాడు. ఆయన మనస్సాక్షికి తెలిసింది ఇతని యందు ఏ దోషము లేదని. స్వప్నము ద్వారా
తన భార్య ద్వారా స్వప్నం ద్వారా ఈ విషయాన్ని పిలాతుకు మరలా దేవుడు జ్ఞాపకం చేశాడు. కానీ పిలాతు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. యేసు ప్రభువును హత్తుకోవడానికి బదులుగా, యేసు ప్రభువుని విడిచిపెట్టడానికి బదులుగా మధ్య మార్గం కోసం ప్రయత్నించాడు. పిలాతు తీర్పు తీర్చిన ధోరణి మనం ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఒకసారి అన్నాడు, మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చండి అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కుదరలేదు. యూదులు ఒప్పుకోలేదు. రెండోసారి అన్నాడు, ఈయన యేసయ్య ప్రాంతము హేరోదుకు సంబంధించింది కాబట్టి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేశాడు. కానీ కుదరలేదు. హేరోదు మరలా తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత అన్నాడు, ఈయన నేను శిక్షించి విడుదల చేస్తాను అన్నాడు. ప్రియులారా గమనించండి, ఏ దోషమో చేయని యేసయ్యని ఎందుకు శిక్షించి విడుదల చేస్తాడు? మధ్య మార్గం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన శిక్షించి ఆ దీన స్వరూపాన్ని యూదులకు చూపించి వాళ్ళ జాలిని, సానుభూతిని పొంది తప్పించుకుందాం అనుకున్నాడు. కుదరలేదు. తర్వాత బరబ్బాని మధ్యలో ఇరికించి పస్కా పండుగ కుక్కలను వదిలిపెట్టే అవకాశం ఉంది కదా, నేను ఆయన బందిపోటు దొంగ, ఆయన కన్నా యేసయ్య మంచోడు, యేసయ్యని విడిచిపెడతాను అని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ యూదులు ఒప్పుకోలేదు. చివరికి అంటాడు, నాకు ఈ పాపం అంటకుండునుగాక అంటూ చేతులు కొడుక్కునే కళ్ళు మూసు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, పిలాతుని గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ప్రపంచమంతటికి తీర్పు తీర్చబోయే మహా గొప్ప యేసయ్య, అద్భుతమైన చక్రవర్తి, గవర్నర్ పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతుకి ఎంత గొప్ప అవకాశం వచ్చింది అంటే, నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు అనుకుంటాను, ఈయన ఎందు ఏ దోషం కనపడలేదో, ఇతనికి నేను శిక్ష విధించలేను అనే తన ఉద్యోగాన్ని విడిచిపెడితే చరిత్రలో ఎంత గొప్పగా నిలిచిపోయేవాడో పిలాతు. యేసయ్యని హత్తుకోలేకపోయాడో, యేసు ప్రభువుని విడిచిపెట్టలేకపోయాడో, మధ్యలో నలిగిపోయి ఆయన యేసు ప్రభువుని మరణ శాసనం రాసి ఇచ్చాడు. ప్రియా తమ్ముడు, చెల్లి, దేవుని దగ్గర మనకి రెండే మార్గాలు ఉంటాయి. యేసయ్యని హత్తుకోవాలి, లేదంటే విడిచిపెట్టాలి. యేసయ్యని కొంచెం హత్తుకుంటూ, కొంచెం సేపు ప్రార్థన, కొంచెం సేపు లోకము, కొంచెం ప్రార్థన, కొంచెం సినిమాలు, కొంచెం ఆసక్తి, కొంచెం అనాసక్తి, ఇది మనకి క్షేమం కాదు తమ్ముడు. పిలాతు గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు యేసయ్యని మనం హత్తుకోవాలి సంపూర్ణంగా అనే విషయము మనకి నేర్పించబడతా ఉంది. ఈ దినాల్లో యేసయ్య మన కొరకు ఏ విధంగా మరణించాడో, ఏ విధంగా ప్రాణం పెట్టాడో, ఆయన ప్రేమను మన మీద ఎలా చూపించాడో అనే విషయాల్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆయన అద్భుతమైన ప్రేమ ఈ దినాల్లో మన హృదయాల్ని తాకునుగాక.